బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సస్పెండ్ చేశారు. కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఇద్దరు నాయకులు విమర్శలు చేశారు. గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. సమయం సందర్భం దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనపై పొంగులేటి విమర్శలు చేస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీన కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి జూపల్లి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పార పట్టారు. ఉద్యమం కోసం పోరాడిన నాయకులు కార్యకర్తలపై కేసులు పెడతారా? ప్రజా ప్రతినిధులకు కనీసం అపాయింట్మెంట్ కూడా కేసీఆర్ ఇవ్వరా? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నామా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పొంగులేటి. ఈ ఇద్దరు నాయకులు ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు. కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తరచూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఏప్రిల్ 9న ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పొంగులేటి జూపల్లిపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. గత 3 ఏళ్లుగా తనకు సభ్యత్వం కూడా ఇవ్వలేదని, అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఏప్రిల్ 9న జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు పరిపాలనా తీరుపై తీవ్ర విమర్శలు చేశారు ఈ ఇద్దరు నాయకులు. సాధారణంగా బీఆర్ఎస్ పార్టీ తమ నాయకులను పార్టీ నుంచి పెద్దగా సస్పెండ్ చేయదనే ప్రచారం ఉంది. అసంతృప్తిగా ఉన్న నాయకులు వాళ్లంతటా వాళ్లే వెళ్లిపోయేలా చేస్తుందనే ఆరోపణ ఉంది. 2018లో 3 రెబల్స్ ను సస్పెండ్ చేసింది పార్టీ. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరిని సస్పెండ్ చేయలేదని తెలుస్తోంది. డి శ్రీనివాస్ విషయంలోనూ ఆయనపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేయలేదు. ఆయనే స్వయంగా రాజీనామా చేసి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు ఈ ఇద్దరు నాయకులు ఏ పార్టీలో చేరుతారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదైనా జాతీయ పార్టీలో చేరుతానని 2 రోజుల క్రితమే పొంగులేటి ప్రకటించారు. అయితే ఆ జాతీయ పార్టీ కాంగ్రెసా లేదా బీజేపీనా అనేది ఆసక్తిగా మారింది. మరి జూపల్లి పైనం ఎటు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు, మంత్రిగారు సేవలందించారు. భారతదేశానికి అంటున్నారు అంటే భారతదేశానికి ఇదే నేర్పిస్తారా? మీరు ఇట్లే రాష్ట్ర ఖజానా దోచిపెట్టనే పద్ధతిలో పరిపాలన కుప్పైంది. పావెకరా ఉన్నా, అర్ధెకరా ఉన్నా, 10 సెంట్ ఉన్నా, గుంట ఉన్నా, నెలల తరబడి సంవత్సరాల తరబడి కాళ్ళు చెప్పులు అరిగేలా ఆఫీసు చుట్టూ తిరుగుతా ఉన్నా కూడా న్యాయం జరుగుతలేదు. పేపర్ లీకేజ్ ఒకటి, అది మా బాధ్యత కాదంటారు. అది కూడా ప్రభుత్వం బాధ్యత. జిఏడి కింద వస్తుంది. జిఏడి అంటే ముఖ్యమంత్రి కింద వస్తుంది. నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, ప్రజల్ని మభ్య పెట్టడం కరెక్ట్ కాదు. 100% దళిత బంధు కూడా నేను సమర్థిస్తా. పేదలకు న్యాయం జరగాల, 100% సమర్థిస్తా. కానీ దాని లెక్క కరెక్ట్గా చెప్పాల. ఇలా ఖమ్మం జిల్లా వైపు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈ ప్రజాస్వామ్యం పరివిల్లాలన్నా, ఈ యొక్క ప్రజాస్వామ్యం పరివిల్లాలన్నా, రాష్ట్రానికి ధర్మకర్త ఉండాలన్నా, అవినీతి కార్యక్రమం జరగకుండా ఉండాలన్నా మళ్ళీ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పుకు నాంది ఖమ్మం జిల్లా నుంచే పొంగులేటి మిత్రులు పొంగులేటి గారి నాయకత్వాన్ని ఆ మార్పు పార్టీ అయితే మీరు తెలంగాణ రాష్ట్రం కోసం స్థాపించారో అదే తెలంగాణ రాష్ట్రం పార్టీ పేరునే మార్చి స్వయం లాభం కోసం, మీ స్వార్థం కోసం భారత బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. అంటే
టిఆర్ఎస్ పార్టీ పర్వం పూర్తయింది. అంటే టిఆర్ఎస్ పార్టీకి పులి స్టాప్ పెట్టారు. టిఆర్ఎస్ నుంచి మీరు మళ్ళీ 1 నుంచి మీ కౌంట్ స్టార్ట్ అయింది. అక్కడ మీరు మిస్ అవుతున్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎన్ని కుటుంబాలకి మీరు 10 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చారు? 4,86 కోట్లు అప్పు చేసింది మీరు కాదా? ఈ అప్పు చేసిన సొమ్ములో మీ అకౌంట్ కి ఎంత జమ అయిందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అంత పెద్ద మొత్తంలో మీకు జమ అయింది కాబట్టే మళ్ళీ మిమ్మల్ని 3వసారి ముఖ్యమంత్రి చేయమని అడుగుతున్నారా? రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను అని 1,00,000 రూపాయల వరకు అరాకొరా రుణమాఫీ చేసి రైతులను మభ్యపెట్టి ఎంతమంది రైతులకు మీరు రుణమాఫీ చేశారు అని మళ్ళీ 3వసారి ఓటు అడుగుతున్నారు అని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాను. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది దళితుడికి మీరు 3 ఎకరాల భూమి ఇచ్చారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదిగో దళిత బంధు ఇస్తున్నానని చెప్పి ఇప్పటి వరకు మీరు ఇచ్చింది ఎంత?